వరంగల్లో 75 ఏండ్ల నిషాన్ కనుమరుగైంది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘ భవనం నేలమట్టమైంది. మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన భవనం కబ్జాదారుల కనుసన్నల్లో పడి కానరాకుండా పోయింది. ఈ భవనం కార్మికుల కోసమే అని 3 ఏళ్ల క్రితం ప్రకటించిన ప్రస్తుత మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇప్పుడు మాట మార్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ స్థలంలో ప్రైవేటు వ్యాపారి కాంప్లెక్స్ నిర్మాణానికి దగ్గరుండి పునాది రాయి వేసిన గంటలోనే కార్మిక భవనం కుప్పకూలింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. పరోక్షంగా 10,000 మంది, పరోక్షంగా మరో 10,000 మందికి ఉపాధినిచ్చినటువంటి అతిపెద్ద కర్మాగారంగా ఉన్నటువంటి ఆజంజాహి మిల్లు ఏదైతే ఉందో ఆజంజాహి మిల్లు కాలక్రమేణా మూతపడి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకి మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వెళ్తే ఇక మిగిలినటువంటి ఒకే ఒక్క సజీవ సాక్ష్యం దాదాపు 10,000 మంది కార్మికులు మొత్తం పైసా కూడగట్టుకొని కడుపు కట్టుకొని ఈ కార్మిక సంఘ భవనాన్ని నిర్మించారు. ఎన్నో ప్రజా ఉద్యమాలకు వేదిక అయినటువంటి ఈ కార్మిక సంఘ భవనం ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయింది, నేలమట్టమైంది. ప్రధానంగా అప్పుడు ఏదైతే అధికారంలో లేకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ, ఆమెకు సంబంధించినటువంటి భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం నిల్చున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో సుమారు 12 గుంటలకు సంబంధించినటువంటి ప్లేసు. ఇది నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ప్లేస్. ఇది దాదాపు 14 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ ప్లేస్ని అప్పుడే గతంలోనే ఒక వస్త్ర వ్యాపారి ఆక్యుపై చేసే విధంగా కబ్జా చేసేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అండగా నిలవడం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా ఈ భూమిని పరిరక్షిస్తాం, ఖచ్చితంగా కార్మికులకు అండగా ఉంటామని చెప్పినటువంటి మాజీ ప్రస్తుత మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మేరకు అప్పుడు నిర్మాణం వెనక్కి తగ్గింది. కానీ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళే స్వయంగా ఈ కార్మిక సంఘ భవనానికి వచ్చి వస్త్ర వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ వస్త్ర వ్యాపారి వాణిజ్య సముదాయం నిర్మిస్తానంటే తనే వచ్చి ఇక్కడ శంకుస్థాపనకు సంబంధించినటువంటి పూజ చేయడం, కొబ్బరికాయ కొట్టడం అనేటువంటిది తీవ్ర వివాదాస్పదంగా స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేపర్స్, ఈ లెక్చర్స్ అనేటువంటి తెలియజేస్తున్నాయి. ఈ నేలమెట్టమైనటువంటి క్రమం లోపల ఈ కార్మిక సంఘానికి భవనానికి సంబంధించినటువంటి ఈ రిజిస్టర్స్ కావచ్చు, ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఒకవైపు అంటే నిన్నటి వరకు కూడా కార్మికులకి అదేవిధంగా కార్మిక సంఘాల నేతలకి మొత్తం సపోర్ట్ చేసినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రకంగా అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి ఈ రకంగా రావడం, స్థలాన్ని పరిరక్షిస్తామని చెప్పినటువంటి వాళ్ళే ఈ రకంగా ఒక వస్త్ర వ్యాపారికి వత్తాసు పలికి ఇక్కడ వాణిజ్య సముదాయాన్ని నిర్మించడానికి సపోర్ట్ చేయడం అనేటువంటిది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మనతోటి బీజేపీ నేతలు మాజీ మేయర్ రాజేశ్వరరావు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ప్రదీప్ రావు వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే విజిట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు అనువుతోటి మీకు సంబంధం ఉంది అంటే ఏంది అసలు ఈ నేలమట్టం కావడానికి కారణం ఏంది? నిజంగా ప్రొవిజన్ ఉందా? కార్మికులకు సంబంధించినటువంటి భవనాన్ని నేలమట్టం చేయొచ్చా? భవన నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళకేవో కాగితాలు లేవని నకిలీ కాగితాలు సృష్టించి దీన్ని స్వాధీనపరచుకొని భవన నిర్మాణం కొరకు బహుళ అంతస్తుల భవన నిర్మాణం కొరకు ప్రయత్నం చేయడం, దానికి అధికార పార్టీ వాళ్ళు వత్తాసు పలకడం, స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి భర్త వాళ్ళు వత్తాసు పలకడం అనేది అత్యంత దారుణమైన విషయం. మీరు ఇమీడియట్గా దయచేసి ప్రజా ఆగ్రహానికి గురికాకముందే ఈ స్థలాన్ని కార్మికులకు అప్పచెప్పండి. గత ప్రభుత్వంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి నన్నపనేని నరేందర్ పైన విమర్శలు రావడం, అప్పుడు కార్మికులు రోడ్డు ఎక్కడం, ప్రజాస్వామికవాదులు రోడ్డు ఎక్కడం తోటి ఆగింది. మరి ఇప్పుడు మళ్ళీ పట్టాలకు ఎందుకు ఎక్కింది? ఇప్పుడు మళ్ళీ నిర్మాణానికి ఎందుకు పోతుంది? మీరు అడిగిన ప్రశ్నకు అప్పుడు నరేందర్ పర్మిషన్ ఇచ్చిండని అప్పుడు కాంగ్రెస్లో ఉన్న సురేఖ గారు, కొండ మురళి గారు కూడా మాతో పాటు అప్పుడు వద్దని ఇది ఆపినప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సురేఖ గారు. మరి ఇవాళ వచ్చి ప్రజలు వాళ్ళని ఎమ్మెల్యేగా మా ఇద్దరిని కాదని వాళ్ళని గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు లాభం చేయాలన్నా సున్నం పెట్టాలన్నా? సో ఎన్నో ప్రజా ఉద్యమాలకు వేదికైనటువంటి ఈ కార్మిక సంఘ భవనం అనేటువంటిది ఈరోజు నేలమట్టం కావడం ఒక ఎత్తు అయితే, స్వయంగా బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో కీలకంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి వచ్చి స్వయంగా తను ఒక వస్త్ర వ్యాపార సముదాయానికి కొబ్బరికాయ కొట్టడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా ఆవేదనకు గురి చేస్తున్నటువంటి కెమెరామెన్ సునీల్తో కేకే 10 TV వరంగల్.